హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సరదాగా చెరుకు రసం చేద్దామనేసి, మొన్న మనం వినాయకుడికి మనం చెరుకులు పెట్టున్నాం కదా, ఆ చెరుకులతో ట్రై చేద్దాం ఒకసారి అనేసి ట్రై చేయడానికి దిగేశానండి. అంటే ఎప్పుడూ మనం తింటూ ఉంటాం కదా, ఈసారి సరదాగా ఒకసారి చెరుకు రసం తీద్దాము. మనం ఎప్పుడు బయట బండ్లు దగ్గరే తాగుతాం కదా, ఈసారి సరదాగా ఒకసారి ఇంట్లో ట్రై చేసేద్దాము అనేసి చెరుకులు తీసుకున్నానండి. చెరుకులు తీసుకొని పీల్ తీద్దామని కూర్చున్నానమాట. ఇక చూడండి, అది పీల్ తీయటం అంటే తినటం ఈజీ, పీల్ తీయటం చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టంగా ఉందంటే, అదిగోండి నా చేతిలో ఉంది చూసారా కత్తి, దాన్ని చాకనరు కత్తనే అంటారు. అదేంటంటే మా అత్తయ్య ఎప్పుడైనా మన జాతరలకి తిరునాళ్ళకి మేకల్ని పొట్టెల్ని కోసినప్పుడు కట్ చేసుకోవడానికని అది తీసుకునిందనమాట. దాంతో కుస్తీ పడుతున్నాను. అది ఊరికి అట్లా కొడితే ఏమైనా వస్తుందా అంటే ఆహా రావట్లా. ఆ రాయి తీసుకుని టపా 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 కొడుతున్నాను. కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసేసేయాలి దాన్ని. ఎందుకంటే మన దగ్గర ప్రెషర్ లేదు కదా, మిక్సీ జార్లో వేసుకునేయాలి. మిక్సీ జార్లో మనం మామూలుగా ఏదైనా చట్నీ కానీ పచ్చళ్ళు కానీ వేసుకోవాలంటేనే పెద్ద ముక్కలుగా ఉంటే అది బాగా అంటే తొందరగా గ్రైండ్ అవ్వదు. సో దీన్ని ఇంక ఇది అవుతుందా, ఇది చాలా హార్డ్గా ఉంది. సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసేయాలి. కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేయాలంటే మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేయాలి, దానికి బ్యాక్ సైడ్ ఉన్న పీల్ మొత్తం తీసేసేయాలి. ఈ వీడియో కనుక మా నాన్న చూసినట్లయితే అబ్బా ఏముంటారో తెలుసా, ఫస్ట్ అనే మాట ఇది అవసరమా, హ్యాపీగా దేవుడిచ్చిన నోరు ఒకటి ఉంది, శుభ్రంగా తినొచ్చు, బెల్లపు చెరుకు మెత్తగా ఉంటుంది, నోటితో తినేస్తే హాయిగా దాన్ని ఆస్వాదించవచ్చు. ఇదంతా అవసరమా? ఒకవేళ చెరుకు రసం తాగాలి అంటే అట్లా బండి దగ్గరికి పోయి ఒక గ్లాసో 2 గ్లాసులో తాగేసేసి వస్తే అంతటితో సాటిస్ఫై అయిపోతాం కదా, ఇదంతా అవసరమా? అది వచ్చేసి చేతులకు తగిలింది అంటే, చేతులు కట్ అయ్యాయి అంటే బ్లడ్ వచ్చేసి అదొక బాధ, ఇదంతా అవసరమా అని ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే తిట్టినట్టు కాదు, మాట్లాడుతూ ఉంటారు. తిట్టలేరు పాపం, కానీ ఇలా చూస్తూ ఉండలేక అరుస్తారనమాట. సో ఆ మాట అంటూ ఉంటారు. కానీ మనకు తప్పదు కదా, ఒప్పుకున్న పెళ్ళికి మేళం వాయించక తప్పదు. కాబట్టి ఇంకేం చేస్తాం, ముక్కలు ముక్కలుగా కట్ చేసేయాలి. కష్టమో నష్టమో దిగేసాము, ట్రై చేసేద్దాము ఒకసారి అనేసి యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ చూశానమాట. చూస్తే యూట్యూబ్లో చెరుకు రసం చాలా సింపుల్గా చేసేస్తున్నారు. టక్క 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 4 ముక్కలు కట్ చేసి పీల్ తీసేసి చేసేస్తున్నారు. వామ్మో, నేను అది చూసేసి ఈజీనే కదా అనేసి దిగేశాను. ఆహా చాలా కష్టం అండి ఇది. ఎంత కష్టం అంటే అంత కష్టంగా ఉంది, గట్టిగా ఉంది అది. మన ఇంట్లో ఉండే చాకులతో కత్తులతో తీయాలంటే వామ్మో ఎంతసేపు పడుతుందో అసలుకి. ఒక గ్లాసో 2 గ్లాసులో వచ్చే చెరుకు రసానికి ఇంత కష్టం చేయాలా అనిపిస్తుంది అనమాట. కానీ అండి మనం కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఏంటి నేను కూడా అనుకుంటానులేండి, మన చేతులతో మనం చేసుకుని మనం ట్రై చేసుకుని తినేవి తాగేవి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటాయి అని. కానీ ఇది సాటిస్ఫాక్షను అబ్బే అట్లాంటిది కాదు. ఇదంతా తృప్తే వేరంటాము. తృప్త ఇంకేమన్నానా, ఏం లేదు, కష్టం మటుకు భయానకంగా ఉంది అసలు. దాన్ని కట్ చేస్తూ ఉంటే కూర్చుని కాళ్ళు పట్టేస్తున్నాయి, చెమటలు కారిపోతున్నాయి. అబ్బబ్బబ్బా అంతా ఇంత కష్టం కాదండోయ్, కానీ తప్పదు. చెప్పాను కదా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు. సో అదిగో తీసేసానండి ముక్కలన్నీ, పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసాను, పీల్ కూడా తీసేసాను. దాన్ని ఇంకా అంత పెద్దదిగా వేస్తే మన ఇంట్లో చట్నీలే మెదగవు. పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తే పచ్చళ్ళు చట్నీలు కూడా పలుకులు పలుకులుగా ఉంటుంది. ఇక ఈ చెరుకు ఉంటుందా, చెరుకు చాలా హార్డ్గా ఉంది. సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకునేయాలి మళ్ళీ వీటిని. సో చిన్న ముక్కలుగా కట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఈ చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే ఆ విధంగా నిలువుగానే కట్ చేసుకునేయాలి. నిలువుగా కట్ చేస్తే ఈజీగా వస్తుంది. అదిగోండి అడ్డంగా అలా కట్ చేస్తే చాలా కష్టంగా ఉంది. నేను చూపించాను కదా, నేను చూపించినట్టు అడ్డంగా కట్ చేస్తే చాలా కష్టంగా ఉంది. నిలువుగా అనుకో సింపుల్గానే వస్తుంది. ఇదే కొంచెం ఈజీ టాస్క్ అనుకోండి. ఆ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా చేయటం వరకే పెద్ద టాస్క్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం అంటే ఈజీగానే ఉంది. అయినా సరే ఇంకా ఈజీగా ఉన్నా కట్ చేయాలి కదా, కట్ చేసేసాను. ముక్కలుగా అన్నీ కట్ చేసేసాను. అంటే నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ కంప్లీట్గా ఎన్ని వేసినామో అన్నీ వేసేసాను అనమాట. మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకులే గ్రైండ్ చేయటం అని అన్నీ వేసేసాను. దాంట్లోనే పీల్ తీసుకున్న అల్లం ముక్కని కొంచెం వేసేసాను.
ఇకపోతే దానిది మెదగాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకున్నాను అనమాట. వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత స్ట్రైనర్ తీసుకొచ్చేసి నీట్గా స్ట్రైనర్ చేస్తున్నాను. ఈజీగా స్ట్రైన్ అవుతుందిలే అనుకున్నా, కానీ ఇది కూడా కష్టంగా ఉందిరా బాబోయ్ అనుకుంటూ చేసేసాను. హాఫ్ చేశాను ఫస్ట్ స్ట్రైనింగ్, తర్వాత ఇంకొక హాఫ్ మిక్సీ జార్లో ఉండింది, దాన్ని కూడా తీసి వేసి స్ట్రైన్ చేస్తున్నాను. కానీ నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఈ స్ట్రైనర్తో కాకుండా ఒక పల్చాటి గుడ్డ తీసుకుని దాంతో కనుక మనం ప్రెస్ చేసి ఉంటే నీట్గా జ్యూస్ మొత్తం క్లియర్గా వచ్చేసి ఉండేది. కానీ నాకు అంత ఐడియా తట్టలేదనమాట నా మట్టి బుర్రకి. ఇక నేను స్ట్రైనర్తోనే స్ట్రైన్ చేస్తున్నాను. స్ట్రైన్ చేసి గట్టిగా పిండేసేసాను. అప్పుడు ఫైనల్గా వచ్చిందండి చెరుకు రసం. బాగా కలర్ఫుల్గా ఉన్న చెరుకు రసం రెడీ అయిపోయింది. దీన్ని ఇక ఒక నిమ్మబద్ద తీసుకుని, హాఫ్ నిమ్మబద్ద తీసుకుని దానిలో పిండేసుకున్నాను. పిండేసి ఇక ఇంకేం చేస్తాము, మనం గ్లాస్లో పోసుకుని తాగేయటమే కదా, గుటగుటగుట తాగేయటమే. గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్లో పోసుకుని వేసేస్తే బాగుంది చూడ్డానికి. కానీ ఒక గ్లాస్ జ్యూస్కి ఎన్ని గిన్నెలు పడున్నాయో చూడండి. మళ్ళీ ఈ గిన్నెలన్నీ కడగాలి. వామ్మో ఎంత కష్టం రా బాబోయ్. ఒక్క గ్లాసు జ్యూస్ చెరుకు రసానికి ఎంత కష్టమో చూడండి. హాల్లో కూర్చుని చేశాను చూడండి. హాల్లో మొత్తం డస్టే, మొత్తం ఎంత పౌడర్ అంతా పక్కన అంతా పడిపోయింది. అప్పుడు నేను వచ్చేసా అంటే వచ్చేసింది నల్లటి చీమలు బాగా వచ్చేసినాయి హాల్ మొత్తం. నేను మీకు కొంచెమే చూపించాను కానీ హాల్ మొత్తం ఫ్యాన్ గాలికి ఎగిరిపోయి హాల్ మొత్తం ఎక్స్పాండ్, అబ్బా భయంకరంగా వచ్చేసింది హాల్ మొత్తం చీమలు. సరేనండి, ఫైనల్గా ఇదిగోండి మన చెరుకు రసం. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి ఒకసారి. అప్పటి వరకు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్.